ఇప్పుడు పిస్తా వేసాం కదా, ఇప్పుడు జిప్ వేయడం ఎలాగో చూద్దాము. చూడండి, ఇలా ఫోల్డ్ చేసి ఇలా ఫస్టే కుట్టు పెట్టుకోవాలి. కుట్టుకొని ఇలా ఫోల్డ్ చేయాలి. ఇట్లా ఫోల్డ్ చేసి వేసుకొని మామూలు ప్యాంట్లకైతే ఇక్కడ నుంచి వేసేస్తాం. దీనికి ఇదే మళ్ళీ ఫోల్డ్ చేయాలి కదా లాడకి, ఈ మాత్రం వదిలిపెట్టాలి. 1.5 ఇంచు పెట్టి జిప్ వేసేయాలి. ఇలా ఫోల్డ్ చేయాలి. మరి ఇట్లా ఇక్కడికి దగ్గరికి వచ్చిన తర్వాత ఇట్లా రానియాలి మనం. ఫోల్డ్ చేసినాం కదా. నెక్స్ట్ పీసు ఈ సైడ్కి ఇలా తీసుకొని ఇలా స్టిచ్ చేయాలి. మళ్ళీ ఈ సైడ్ కూడా ఆల్రెడీ ఇక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసి ఉంటాం. ఇలా ఇది ఇట్లా లెవెల్ పెట్టుకోవాలి. మనము లెవెల్ పెట్టుకొని జిప్ ఎక్కడి నుంచి ఉందో గుర్తు వేసుకోవాలి. ఈ సైడ్ ఇక్కడ నుంచి వచ్చింది కదా, ఇక్కడ నుంచి జిప్ పెట్టుకోవాలి మనం. ఇది ఫోల్డ్ చేసేటప్పుడు ఇది సైడ్ పెట్టాలి. జిప్ వేసేటప్పుడు సైడ్ పెట్టి ఇప్పుడు మరి ఇక్కడ లేబుల్ పెట్టాలి మనం. లేబుల్ అంటే మాకు ఇది నెంబర్స్ పెట్టాలి కాబట్టి పెడతాము. మామూలుగా ఇంట్లోకి అయితే అవేం అవసరం లేదు. ఇలా స్టిచ్ చేసేటప్పుడు మనకి ఇక్కడ ఆల్రెడీ కనిపిస్తుంది, చేతికి టచ్ అవుతుంటుంది జిప్పు ఉందా లేదా అనేది. ఈ క్లాత్ అనేది ఇలాగే వెనక్కి పెట్టి ఇది ఇలా పెట్టి వేసేయాలి మనం. చూడండి అంత స్టిచ్ పడుతుందా లేదా అని చూసుకోవాలి. చూడండి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇది కొద్దిగా ఇట్లా ఫోల్డ్ చేయాలి. ఇది ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చినాక ఇట్లా ఫోల్డ్ చేసి స్టిచ్ రానియాలి. ఇది రాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ డబల్ స్టిచ్ రానియాలి. తర్వాత ఇక్కడ ఫోల్డ్ చేసినది ఇలా అనాలి మనం. ఇక్కడ పాడేయాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో జిప్పు కదా.